మీరు ఈ నెలలో ఏమి ఎదుర్కోవచ్చు? కాలాలు లేకపోవడం అంటే ఋతుచక్రం లేకపోవడం, అలసట, వికారం మరియు వాంతులు, జీర్ణం కాకపోవడం, ఆహార అహిష్టలు మరియు కొన్నిసార్లు వివిధ రకాల ఆహార కోరికలు కూడా ఉండొచ్చు. మూత్ర విసర్జన ఎక్కువ ఉండడం, స్తనము మార్పులు, భారంగా ఎక్కువ ఉన్నట్టు, నొప్పి, మానసిక కలోలాలు, కొన్నాళ్ళు సంతోషం మరి కొన్నిసార్లు దుఃఖం. గర్భిణీ స్త్రీలో అలసట ఎందుకుంటుందంటే శరీరం శిశువు యొక్క జీవన ప్రణాళి మరియు మద్దతు వ్యవస్థను సృష్టించడానికి శ్రమిస్తుంది. జరాయు ఏర్పాడయ్యే వరకు ఈ అలసట కనపడవచ్చు. అందుకనే మీరు కొంచెం విశ్రాంతి తీసుకొని మరియు పౌష్టిక ఆహారం, వ్యాయామంతో ఈ అలసట తగ్గవచ్చు. వికారం మరియు వాంతులు గర్భం యొక్క హార్మోన్స్ వల్ల ఉంటుంది. గర్భసంచి మరియు జీర్ణ వ్యవస్థ యొక్క కండరాలు సడలింపే కారణ అలాగే జీర్ణ వ్యవస్థ మెల్లగా అవుతుంది. యాసిడ్ ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కారణాల వల్ల వాంతులు అవ్వచ్చు. ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకొని మరియు దినమెల్లా చిన్న పరిమాణంలో కానీ తరచుగా భోజనం తీసుకోవడంతో కొంతవరకు ఈ వికారం మరియు వాంతులు తగ్గవచ్చు. మూత్ర విసర్జన ఎక్కువ ఉండడం ఎందుకనగా గర్భిణీ స్త్రీలోని శరీర ద్రవాలు పెరుగుతున్న కారణం. అలాగే పెరిగే గర్భసంచి మూత్రసంచి పైన ఒత్తిడి ఎక్కువ పడే కారణం కూడా. స్తనము బరువుగా ఉన్నట్టు అనిపించడం మరియు నొప్పిగా ఉండడం గర్భం సంబంధి హార్మోన్స్ వల్ల. అలాగే శిశువుకి పాలు ఉత్పాదన కోసం తయారీ చేస్తుంటుంది. హెచ్చరిక చిహ్నాలు: పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, యోని నుంచి రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి, జ్వరము, మూత్రాశయం అప్పుడు నొప్పి, వాకరిక, తరచు వాంతులు. మాతృత్వం యొక్క అందమైన ప్రపంచానికి మీ ప్రయాణం ప్రారంభం మీ ఈ నెల. ఈ దశలో మీ శిశువు కూడా దాని అద్భుతమైన ప్రయాణంలో మొదటి దశలో ఉంది మరియు ఒక పిండం అని అంటారు. ఈ కణాల బంతి ఒక గసగస విత్తనం పరిమాణం నుంచి భాగం మొదలయ్యి 3 పదరుగా భాగమవుతుంది. కణాల బంతి యొక్క బయటి పొర మెదడు మరియు వెన్నెముక్కలో అభివృద్ధి పడుతుంది. రెండవ పొర గుండె మరియు ప్రసారణ వ్యవస్థగా తయారవుతుంది. కిందటి పొర ఊపిరితిత్తులు, ప్రేగులు మరియు మూత్ర వ్యవస్థగా తయారీ అవుతుంది. యోక్ సాక్ ఎర్ర రక్త కణాలు మరియు ఇతర పోషకాలు అందిస్తుంది. జరాయు మరియు బొడ్డు తీగ పిండం కొరకు పోషకాలు అందించే మరియు వ్యర్థ ఉత్పత్తులను తొలగించడానికి సహాయపడుతుంది. ఇలా శిశువు వృద్ధికి సహాయపడుతుంది.